ప్రస్తుతం మనం పోలవరంలో ఉన్నాం. ఈ రోజు మళ్లీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు మరొకసారి పోలవరం పనులు పరిగెత్తించడానికి, అసలు ఇంతవరకు జరిగిన పనులను సమీక్షించడానికి, అలాగే ఏ చర్యలు చేపట్టాలి, ఏమి అవసరము, ఈ ప్రాజెక్టుని ఆంధ్రాకు జీవనాడిలా బాసిల్లబోయే ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏవైతే అటు గైడ్ బండ్ కావచ్చు, ఇటు స్పిల్వే కావచ్చు, ఇటు కాఫర్ డ్యామ్ కావచ్చు, వీటన్నిటిలో జరుగుతున్న లోపాలు ప్రకృతి విపత్తుల వలన వైసీపీ హయాంలో పట్టించుకోకపోవడం వలన జరిగిన ఇబ్బందులన్నింటినీ సవరించి త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ కు ఒక మేలుదాయకమైన ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దేందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తున్నారు. అంటే ఇంత జాతీయ విపత్తు ఆంధ్రాకి ఇంత ఇబ్బంది కలిగింది. ఫర్దర్ గా మళ్ళీ ఇలాంటివి జరగకుండా, అంటే ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు అలా కాంట్రాక్టర్ని అలా మార్చకుండా మీరేమన్నా రికమెండ్, అంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు మీరు నేతగా ఉన్నట్టు అలాంటి రిఫార్మ్ ఏదన్నా సజెస్ట్ చేస్తారు? అదేమా అన్ని మాట్లాడదు. ఇప్పుడు అది కూడా దానికి అలాంటి డెమోక్రసీలో మనం ప్రజలు విజ్ఞతతో మనం ఓట్లేశారు. ఆ ప్రజలే లాస్ట్ టైం ఓట్లేశారు కాబట్టి లైసెన్స్ వచ్చింది డ్యామేజ్ చేయడానికి. ఇదో కేసు అని అంతే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టాలు తేవడేముంది, అన్ని రాష్ట్రాలకు తెలరు కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన పనిష్ చేయాలి. ఎవరు పనిష్ చేయాలి? ప్రజలు పనిష్ చేశారు. సరిపోతుందా? 10 ఏళ్ళు కాదు డబ్బులు. ఎవరు డబ్బులు? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. ప్రాజెక్ట్ సేఫ్టీ ఇదే థ్రెట్. అన్ని ఉన్నాయి, మాట్లాడదు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.